మన ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలా మంది యోధులు వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట ప్రకారం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన ఈ యుద్ధంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజులు వేరు వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు వీడియోలో మహాభారతంలో జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. కురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక రోజులోనే మొదలవ్వలేదు. దీనికి చాలా సంవత్సరాల వైరం, దుర్యోధనుడి ఈర్ష్య, పాండవులకు జరిగిన అన్యాయాలు కారణం. ముఖ్యంగా ఈ 3 సంఘటనలు యుద్ధానికి దారితీశాయి. మొదటిది జూదం. శకుని అనే దుష్టమామ సాయంతో దుర్యోధనుడు జూదంలో పాండవులను మోసం చేశాడు. ఈ ఆటలో పాండవులు తమ రాజ్యాన్ని, సంపదలను, చివరికి తమ భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోతారు. రెండవది అరణ్యవాసం. జూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాలు అడవుల్లో అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. మూడవది దుర్యోధనుడి తిరస్కారం. 13 సంవత్సరాలు పూర్తయ్యాక పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని దుర్యోధనుడిని కోరుతారు. కానీ దుర్యోధనుడు సూది మూపినంత భూమి కూడా ఇవ్వను అని మొండిగా చెప్తాడు. చివరికి శ్రీకృష్ణుడు స్వయంగా రాయబారిగా వెళ్లి కేవలం 5 ఊళ్ళు ఇవ్వమని కోరినా కూడా దుర్యోధనుడు ఒప్పుకోలేదు. రాయబారిగా వెళ్లిన శ్రీకృష్ణుడి కోసం పాండవులు, ద్రౌపది ఆతృతగా ఎదురు చూస్తుంటారు. తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి ధర్మరాజు, కృష్ణ రాయబారం ఫలించిందా, మాకు శాంతి లభిస్తుందా అని అడగగా శ్రీకృష్ణుడు మాత్రం, ధర్మరాజా, శాంతి కోరే వారికి అది దొరుకుతుంది, కానీ దుర్యోధనుడు శాంతి కోరడం లేదు. నేను ఎన్నో విధాలుగా మాట్లాడాను, ఎన్నో కారణాలు చెప్పాను, శాంతి అంగీకరిస్తే అందరికీ మేలు జరుగుతుందని చెప్పాను, అయినా తన మనసు మార్చుకోలేదు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ అడుగుతాడు, కృష్ణ దుర్యోధనుడు అలా అన్నాడా అని. అప్పుడు శ్రీకృష్ణుడు, ధర్మరాజా, నేను 5 గ్రామాలను మాత్రమే అడిగాను, కానీ దుర్యోధనుడు ఇవ్వడం కుదరదని చెప్పి నన్ను బంధించాలని ప్రయత్నించాడు అని అంటాడు. ఆ మాటకు అందరూ ఆశ్చర్యపోతారు. భీముడి కళ్ళు కోపంతో ఎర్రగా మారిపోతాయి. ద్రౌపది దుర్యోధనుడిపై ఉన్న పగను గుర్తు చేసుకుంటుంది. అప్పుడు కృష్ణుడు, దుర్యోధనుడికి అహంకారం కళ్ళు కప్పేసింది, అతను అన్యాయ మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నాడు, ఇంకా యుద్ధం అనివార్యం అని చెప్తాడు. ఆ మాటకు అర్జునుడు గాంధీవం పట్టుకున్నాడు. కానీ ధర్మరాజు మాత్రం కళ్ళు మూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తాడు. కొద్దిసేపటికి ధర్మరాజు, సరే కృష్ణ, నువ్వు చివరి ప్రయత్నం చేశావు, ఇక ధర్మం గెలవాలంటే యుద్ధమే మార్గం. కృష్ణ, నువ్వు ఉండగా ధర్మమే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది అని అంటాడు. ఆ తరువాత కృష్ణుడు పాండవుల వైపు చూసి, వీరత్వం, ధర్మం, న్యాయం మీతో ఉన్నాయి, సమయం ఆసన్నమైంది, సిద్ధమవ్వండి, కురుక్షేత్రంలో అడుగు పెట్టండి, ధర్మం వైపు నిలబడిన వారికి విజయం నిశ్చయం అని అంటాడు. కానీ మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులకు, పాండవులకు జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాల్ని విధించారు. అవేంటంటే, 1. ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. 2. సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోరాడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్నవారు రథం మీద ఉన్న వారితోనే యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతోనే యుద్ధం చేయాలి. నేల మీద ఉన్న వాళ్ళు నేల మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి. 3. ఎవరైనా భయభీతులై యుద్ధంలో శరణు కోరితే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. 4. యుద్ధంలో సేవకులకు ఎటువంటి హాని తలపెట్టకూడదు. 5. నిరాయుధుల మీద ఎవరు ఆయుధాలు ప్రయోగించకూడదు. 6. ఒక వీరుడితో ఒకరికంటే ఎక్కువ వీరుడు యుద్ధం చేయకూడదు. ఇలాంటి ముఖ్య నియమాల్ని భీష్ముడు విధించాడు. ఈ నియమాల్ని యుద్ధంలో పాల్గొన్న ప్రతి ఒక్క వీరుడు పాటించాలి. ఇక యుద్ధం మొదలైంది. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో మొదటి రోజు యుద్ధం మొదలైంది. కౌరవ సైన్యాధిపతి భీష్ముడు, పాండవుల సైన్యాధిపతి దృష్టద్యుమ్నుడు. భీష్ముడిని ఎదుర్కోవడం కష్టమని పాండవులు గ్రహిస్తారు. అర్జునుడు తన ధనస్సు పట్టుకొని గాంధీవాన్ని సంధిస్తాడు. యుద్ధం యథావిధిగా జరుగుతుంది. ఉత్తర కుమారుడు శల్యుడితో గొడవపడి చివరికి శల్యుడి చేతిలో మరణిస్తాడు. మొదటి రోజు పాండవులకు పెద్దగా విజయం దక్కలేదు. రెండవ రోజు భీష్ముడు పాండవ సైన్యాన్ని తీవ్రంగా నాశనం చేస్తాడు. ఇంకోవైపు కౌరవ సైన్యాన్ని భీముడు ఎదుర్కొంటాడు. భీష్ముడు అర్జునుడిని, శ్రీకృష్ణుడిని అలికిస్తాడు. దాంతో శ్రీకృష్ణుడు కోపంతో చక్రం తీసుకొని భీష్ముని వైపు దూకుతాడు. దాన్ని చూసి అర్జునుడు శ్రీకృష్ణుడిని ఆపుతాడు. ఇలా రెండవ రోజు ముగుస్తుంది. ఇక మూడవ రోజు ఒకవైపు కౌరవులు గరుడ వ్యూహం పన్నుతారు. మరోవైపు దీనికి ప్రతీకగా పాండవులు అర్ధచక్ర వ్యూహం పన్నుతారు. వీరిద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఈ రోజు అర్జునుడు తీవ్రంగా పోరాడి కౌరవ సైన్యాన్ని వెనక్కి నెడతాడు. ఇంతటితో మూడవ రోజు ముగుస్తుంది. ఇక 4వ రోజు భీముడు ఈ రోజు అద్భుతమైన పరాక్రమాన్ని చూపిస్తాడు. దుశ్శాసుడి 8 మంది తమ్ముళ్లను చంపుతాడు. పాండవుల సైన్యం భీముడి నాయకత్వంలో ముందుకు వెళ్తుంది. ఇలా 4వ రోజు ముగిస్తుంది. 5వ రోజు భీష్ముడు తన శక్తిని మరింత పెంచుకొని పాండవుల సైన్యాన్ని అణగతొక్కుతాడు. సాత్యకి దుశ్శాసనుడిని ఓడిస్తాడు. కానీ పాండవులకు విజయం దక్కడం కష్టమవుతుంది. 6వ రోజు పాండవుల సైన్యం ముందుకు వెళ్తుంది. భీముడు మళ్ళీ విజృంభించి కౌరవుల సైన్యాన్ని నాశనం చేస్తాడు. ఈ రోజు పెద్దగా విజయం ఎవరికి దక్కలేదు.
7వ రోజు భీష్ముడు మళ్ళీ తన శక్తిని చూపిస్తాడు. ఈ రోజు దృష్టదుమ్నుడు, ద్రోణుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు వంటి మహావీరులు భీకరంగా పోరాడుతారు. భీముని కుమారుడు ఘటోత్కచుడు యుద్ధంలో ప్రవేశించి కౌరవుల సైన్యాన్ని నాశనం చేస్తాడు. కానీ ఈ రోజు అర్జునుడు కుమారుడైన ఐరావన్ మరణిస్తాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడిని చంపేందుకు ప్రయత్నిస్తాడు. 9వ రోజు పాండవులు శ్రీకృష్ణుడి సలహా మేరకు భీష్ముడిని చంపేందుకు శిఖండిని ముందుకు పంపుతారు. అయితే శిఖండువు గత జన్మలో స్త్రీ కాబట్టి భీష్ముడు అతనితో పోరాడడానికి ఇష్టపడడు. ఈ అవకాశాన్ని వాడుకొని అర్జునుడు భీష్ముడిని బాణాలతో నింపుతాడు. భీష్ముడు బాణాలపై పడి శిరతల్పంపై పడుకుంటాడు. భీష్ముడు యుద్ధం నుండి తప్పుకోవడంతో కౌరవులకు పెద్ద దెబ్బ తగులుతుంది. ఈ సమయంలోనే భీష్ముడు తన మరణం గురించి పాండవులకు వివరిస్తాడు. 11వ రోజు కౌరవుల సైన్యాధిపతిగా ద్రోణాచార్యుడు బాధ్యతలు చేపడతాడు. ఈ రోజు ద్రోణుడు తన శిష్యులైన పాండవులను చంపడానికి నిరాకరిస్తాడు. కానీ దృష్టదుమ్నుడు ద్రోణుడితో భీకరంగా పోరాడతాడు. 12వ రోజు ద్రోణుడు శకట వ్యూహం పన్నుతాడు. ఈ వ్యూహం పాండవులను ఇబ్బందుల్లో పడేస్తుంది. ఇంకా అర్జునుడు తన కుమారుడైన అభిమన్యుడు శకట వ్యూహంలో ప్రమాదంలో ఉండడంతో తనని కాపాడాలని ప్రయత్నిస్తాడు. 13వ రోజు ఈ రోజు మహాభారతంలో ఒక విషాద ఘట్టం. ద్రోణుడు పాండవులను ఓడించడానికి పద్మ వ్యూహం పన్నుతాడు. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడికి ఈ వ్యూహాన్ని ఎలా భేదించాలో మాత్రమే తెలుసు. అంటే పద్మ వ్యూహంలో వెళ్ళడం మాత్రమే తెలుసు అని ఎలా బయటపడాలో తెలియదు. అభిమన్యుడు ఒంటరిగా ఈ వ్యూహంలోకి దూకి భీకరంగా పోరాడుతాడు. చివరికి కౌరవ సేన వీరులందరూ చట్టవిరుద్ధంగా అతన్ని చుట్టుముట్టి అతన్ని చంపుతారు. 14వ రోజు అభిమన్యుడి మరణంతో ఆగ్రహంతో ఉన్న అర్జునుడు అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రథుడిని మరుసటి రోజు సూర్యాస్తమయం లోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అర్జునుడు జయద్రథుడిని వెతికి చివరికి సాయంత్రం అతనిని చంపుతాడు. 15వ రోజు ద్రోణుడిని ఓడించడానికి పాండవులు ఒక కుట్రని పన్నుతారు. ద్రోణుడి కుమారుడైన అశ్వత్థామ మరణించాడని ధర్మరాజు అబద్ధం చెప్తాడు. ఈ మాట విన్న ద్రోణుడు ఆయుధాన్ని వదిలేస్తాడు. ఈ అవకాశాన్ని వాడుకునే దృష్టదుమ్నుడు ద్రోణుడిని చంపుతాడు. 16వ రోజు ద్రోణుడి మరణం తర్వాత కర్ణుడు కౌరవ సైన్యాధిపతిగా బాధ్యతలు చేపడతాడు. కర్ణుడు భీకరంగా పోరాడుతాడు. ఈ రోజు కర్ణుడు నకులుడిని, సహదేవుడిని, ధర్మరాజుని ఓడిస్తాడు. అని శ్రీకృష్ణుడి మాట మీద వారిని చంపడు. 17వ రోజు ఈ రోజు మహావీరులైన కర్ణుడు, అర్జునుడు ముఖాముఖిగా తలబడతారు. యుద్ధం ఉచ్చస్థితికి చేరుకుంటుంది. కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతుంది. ఈ పరిస్థితిలో ఉన్న కర్ణుడు తన రథచక్రం పైకి తీసేందుకు వెళ్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు నిరాయుధుడైన కర్ణుడిని బాణంతో చంపుతాడు. ఇక చివరి రోజు 18వ రోజు కర్ణుడి మరణం తర్వాత శల్యుడు కౌరవ సేనాధిపతి అవుతాడు. పాండవులు శల్యుడిని చంపుతారు. ఆ తర్వాత దుర్యోధనుడు ఒంటరిగా నిలబడతాడు. భీముడు దుర్యోధనుడిని గదాయుద్ధానికి ఆహ్వానిస్తాడు. శ్రీకృష్ణుడి సలహా మేరకు భీముడు దుర్యోధనుడి తొడలను విరగొట్టి చంపుతాడు. దీంతో 18 రోజుల భీకర కురుక్షేత్ర యుద్ధం ముగుస్తుంది. ఈ యుద్ధం ధర్మానికి అధర్మానికి జరిగిన పోరాటం. కానీ చివరికి ధర్మమే గెలిచింది. యుద్ధం తరువాత గెలిచిన పాండవులు ఏం చేశారు, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ సీన్ అని కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేస్తాను.